తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20,000 ఆర్డినెన్స్ ఉద్యోగులను వెంటనే విద్యా అర్హతను బట్టి కన్వెన్షన్ చేయాలని నేడు హన్మకొండలోని టీజీఎస్ విద్యుత్ భవన్ వద్ద ఆందోళన చేపట్టారు. తమను గత ప్రభుత్వంలో అన్యాయం చేశారని, ప్రస్తుత ప్రభుత్వంలోనైనా న్యాయం చేస్తారని మాకు నమ్మకం ఉందని ఈ సందర్భంగా విద్యుత్ ఉద్యోగులు మాట్లాడారు. తెలంగాణ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ కార్మిక సోదరులు ఈ నెల 14వ తారీఖు నుంచి నిరవధిక సమ్మెకి వెళ్ళటానికి నిర్ణయించడం జరిగింది. తెలంగాణ టీవీఏసీ జేఏసీ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో గవర్నమెంట్కి కానీ ఇట్లాగే మేనేజ్మెంట్కి, విద్యుత్ సంస్థ మేనేజ్మెంట్కి అందరికీ కూడా మాకు రావాల్సిన కన్వర్షన్ ఇవ్వాలని చెప్పి ఎంత మొరబెట్టుకున్నా కూడా వారు ఏమీ కూడా మరి సపోర్ట్ చేయటం లేదు. అందువల్ల మొన్న 1వ తారీఖున మీటింగ్ పిలిచారు. ఆ మీటింగ్ పిలిచిన సందర్భంలో మేము చెప్పాము, అయ్యా 7 ఏళ్ళు అయిపోయింది ఆర్టిజన్ విలీనం ఎత్తి, మరి ఈ రోజు వరకు వాళ్ళకి రావాల్సినటువంటి ఏ హక్కు కూడా ఇవ్వట్లేదు. రిటైర్మెంట్ అయితే వాళ్ళ బెనిఫిట్స్ కూడా రావటం లేదనేది మనం మొత్తం చెప్పడం జరిగింది. మేనేజ్మెంట్ వారు కూడా ఇది గవర్నమెంట్ తీసుకోవాలని నిర్ణయం అంటున్నారు. మరి గవర్నమెంట్ కూడా ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేదు. దానివల్ల మరి ఆర్టిజన్ కార్మిక సోదరులు కష్టించి పనిచేసి ఈ విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి 20,000 మంది ఆర్టిజన్ కార్మికులు ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతోమంది అంధవికలాంగులు అవుతున్నారు, కాళ్ళు చేతులు పోతున్నాయి. ఇవన్నీ ఆ రకంగా ఎంత కష్టపడి పనిచేసినా కూడా మరి ఈ ఆర్టిజన్ కార్మికులకు న్యాయం చేయటం లేదు. అందువల్ల ఈ నెల 14వ తారీఖున నిరవధిక 20,000 మంది ఆర్టిజన్ కార్మిక సోదరులందరూ కూడా మరి 20,000 మంది సమ్మె చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఖచ్చితంగా మరి ఈ ఆర్టిజన్ కార్మిక సోదరులు కనుక సమ్మె చేస్తే మరి ఏమవుతుందో మేనేజ్మెంట్కి తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా సమ్మె జరుగుతుంది. మా హక్కులు ఈ సమ్మెకి కాకుండానే, సమ్మెకి వెళ్లకుండానే మా హక్కులు ఏదైతే ఉన్నాయో, మా కన్వర్షన్ ఏమైతే ఉందో, మాకు రావాల్సిన ఏరియర్స్ ఏదైతే ఉందో మా యొక్క రూల్ను కూడా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. ఈ స్టాండింగ్ రూల్ని రద్దు చేసి ఉన్న రూల్ని అమలు చేయాలని చెప్పి జాక్ తరఫున నేను కోరుతున్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చిన ప్రకారం పాదయాత్రలలో మెమోరాండం ఇచ్చినప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఈ ఉద్యమం నడుస్తూ ఉంది. కాబట్టి దశలుగా పోరాటాలు చేస్తున్నప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం స్పందించడం లేదు. కాబట్టి ఈరోజు సమ్మెకు వెళ్ళడానికి సిద్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించాలి, ప్రభుత్వం స్పందించాలి. 20,000 కుటుంబాలు ఈరోజు రోడ్డు మీద ఉండి పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళు అడుగుతున్నటువంటి కోరిక ఏమైతే ఉంది, విద్యార్హతను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని కోరుతా ఉన్నారు. ఎక్కడ కూడా ఆర్థిక భారం పడేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి వెంటనే ఆలోచించి సమ్మెకు ముందుకే మా చర్చల్లో పాల్గొని చర్చలు సఫలం చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా యాజమాన్యానికి, ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం.